వెనకాల వాళ్ళకి చక్కగా ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేసే అవకాశం వస్తుందండి. దేశం అంటే ఏమిటి? నేలనా, సరిహద్దులా? కాదు, మహాకవి గురజాడ అప్పారావు గారు చెప్పినట్టుగా దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. మన దేశం యొక్క అసలైన అర్థాన్ని మనసుకు హత్తుకునే విధంగా చూపించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు థర్డ్ క్లాస్ బాయ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ ఇన్వైట్ దెమ్. దేశమంటే దేశమంటే మతం కాదు, అడవి కాదోయ్, గొడవ కాదోయ్, అన్న చేతి గన్ను కాదోయ్, క్షుద్రభేదం పాడుతున్న ఉగ్రవాదం కాదు కాదోయ్, తీవ్ర వ్యాధిగా మారుతున్న తీవ్రవాదం కాదు కాదోయ్. దేశమంటే గట్టి నుండి గగనమంటిన కుంభకోణం కాదు కాదోయ్, చట్టసభలో పట్టుకున్న జుట్టు జుట్టు కాదు కాదోయ్, అబలపై ఆమ్లాన్ని చల్లే అరాచకమే కాదు కాదోయ్, పరిధి దాటిన గాలి వార్తల ప్రసారాలు కాదు కాదోయ్, సందు దొరికితే మంది చేసే సమ్మె కాదోయ్, బంధు కాదోయ్, ప్రాణధనమానాలు తీసే పగల సెగల పొగలు కాదోయ్. దేశమంటే దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులో, దేశమంటే మనుషులో, దేశమంటే మనుషులో, దేశమంటే మనుషులో. ప్రేమించు, ప్రేమ పంచు, ప్రేమగా జీవించు, ప్రేమించు, ప్రేమ పంచు, ప్రేమగా జీవించు, ద్వేషమెందుకు సాటి మనిషిని సోదరుడిగా ఆదరించు, ప్రేమించు, ప్రేమ పంచు, ప్రేమగా జీవించు, హింసలెందుకు సమస్యలను నవ్వుతో పరిష్కరించు, క్రోధమెందుకు కరుణ పంచు, స్వార్థమెందుకు సహకరించు, పంతమెందుకు పలకరించు, కక్షలెందుకు కౌగిలించు, మల్లె పూల లాంటి బాలల తెల్ల కాగితమంటి బ్రతుకులు రక్త చరితగా మారకుండా రక్ష కలిగించు, కొత్త బంగారు భవిత నేడే కానుకందించు. దేశమంటే దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్, దేశమంటే మనుషులోయ్, దేశమంటే మనుషులోయ్, దేశమంటే మనుషులోయ్, దేశమంటే
మనుషులోయ్. పాటలో ఉన్న ప్రతి పదం మనలో దేశభక్తిని రగిలిస్తుంది. ప్రతి స్టెప్, ప్రతి ఎక్స్ప్రెషను మన గర్వాన్ని రెట్టింపు చేస్తాయి. దేశం మాటల్లో కాదు, నుల్లో విద్యార్థుల్లో దేశభక్తిని నాటుతూ ఇలాంటి గొప్ప ప్రదర్శనగా నిలిచిన మా టీచర్ దానేశ్వరి మేడం అండ్ రాధా మేడంకి గట్టిగా చప్పట్లు. जय बोलो भारत माता के जय। जय बोलो भारत माता के जय जय बोलो भारत माता के जय